మార్చ్ 18 నాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రొటీన్గా జరిగే కార్యక్రమం నార్మల్ కోర్సులో ఎండాకాలం వచ్చినప్పుడు చీఫ్ వార్డెన్ ఒక ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. ఆయన ఒక నోటీస్ ఇష్యూ చేసినారు. అందులో ఏం చెప్పారంటే స్పష్టంగా నెల రోజుల పాటు హాస్టల్స్ అన్నీ మూసేస్తున్నాము, మెస్సులు కూడా మూసేస్తున్నాము, ఎందుకంటే తీవ్రమైన మంచినీటి కొరత, విద్యుత్ సమస్య ఉంది కాబట్టి విద్యార్థులు సహకరించండి, మీరు హాస్టళ్ళు ఖాళీ చేయండి అంటూ మరి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, విద్యార్థినులు, అమ్మాయిలు, అబ్బాయిలందరూ కూడా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమించారు, బయటికి వచ్చినారు, తమ గళాన్ని బలంగా వినిపించారు. మేము ఇక్కడే ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నాం, ఇంకా చాలామంది ఇక్కడే ఉండి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళం కూడా ఉన్నాం, మేము ఎక్కడికి పోము, మేము ధర్నా చేస్తున్నాము, మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించమని చెప్పి ఈ సర్క్యులర్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, డ్యూ టు సివియర్ సమ్మర్ దెర్ ఈస్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద హాస్టల్స్, ఆల్ ద బార్డర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కోఆపరేట్ ఇన్ దిస్ రిగార్డ్. ఇది చీఫ్ వార్డెన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక నోటీసు 18 మార్చి నాడు ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ పిల్లలు ధర్నాలకు దిగిన తర్వాత దాదాపు 11 రోజుల తర్వాత మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు, ఎందుకంటే ఇదంతా కూడా మళ్ళీ వెలుగులోకి మీడియా ద్వారానే వచ్చింది, కేసీఆర్ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అదే సర్క్యులర్ని, ఆ పిల్లల ఆందోళనని ట్యాగ్ చేస్తూ ఉస్మానియాలో కూడా మరి తీవ్రమైన మంచినీటి కొరత ఉంది, తీవ్రమైన విద్యుత్ కొరత ఉంది, అందుకే హాస్టళ్ళు మూసేసినారని చెప్పి సర్క్యులర్ని జత చేసి ఆ పిల్లల ఆందోళన ఫోటో కూడా పెట్టి ఈ రకంగా జరుగుతున్నది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది మళ్ళొకసారి తేటతెల్లమయ్యింది. ఈ రాష్ట్రంలో ఒక అసమర్థ ప్రభుత్వం ఉంది, వీళ్ళు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, కనీసం కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు అంటూ కేసీఆర్ గారు మండిపడ్డారు. కాగానే వెంటనే ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా కేసీఆర్ గారి ట్వీట్ వచ్చింది 3 గంటల 46 నిమిషాలకి, ఆ రోజు 29 నాడు. రాగానే పాపం ఆ వార్డెన్ గారి మీద ఒక షోకాజ్ నోటీసు, చాలా విచిత్రమైన షోకాజ్ నోటీసు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ వార్డెన్కి ఎక్కడి నుంచి పోయినారంటే రిజిస్ట్రార్ నుంచి చీఫ్ వార్డెన్కి నోటీస్ పంపారు. ఏమని? యాజ్ సచ్ దెర్ ఈజ్ నో షార్టేజ్ దట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ యూనివర్సిటీ ప్రెమిసెస్ అని చెప్పి ఒక నోటీసు వెంటనే ఇచ్చారు. అదే రోజు 29 నాడు అటు కేసీఆర్ గారు పెట్టడం ఆలస్యం, 3 గంటల 46 నిమిషాలకి ఆగమేఘాల మీద పయనించి ఎవరు ఆదేశిస్తే ఉస్మానియా చీఫ్ వార్డెన్కి పాపం రిజిస్ట్రార్ నుంచి ఎందుకు ఇచ్చినావు నువ్వు నోటీస్ అని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి రిజిస్ట్రార్